హాయ్ టు ఆల్. సొంతిల్లు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక కళ. అయితే కొంతమంది తాను స్వయంగా సొంతిల్లు కట్టుకుందాం అని అనుకుంటే ఆ బిల్డింగ్కి కావాల్సిన మెటీరియల్స్ ఎటువంటివి వాడాలి, ప్రస్తుత కాలంలో కొన్ని రకాల కంపెనీలు వేటిని ఎంచుకుంటే మనం నిర్మాణం సక్రమంగా జరుగుతుంది అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు చెప్పబోయే కంపెనీలు అన్నీ కూడా కేవలం ఒక మంచి నిర్మాణానికి ఉపయోగపడేటటువంటి కంపెనీలు. ఇవే వాడాలి అన్న ఉద్దేశం అంటూ లేదు, కానీ ప్రస్తుత మార్కెట్లో ఎక్కువగా వినపడే పేర్లు మేము సేకరించి మీకు అందజేస్తున్నాం. ఇవే వాడాలన్న ఉద్దేశం మా నుండి కాదు. అవేంటి అని అంటే, మనం ఇల్లుని నిర్మించేటప్పుడు ఓపీసీ సిమెంట్ను ఉపయోగిస్తాం ముందు. అంటే మనకు బేస్మెంట్ లెవెల్ మరియు ప్లాస్టింగ్కి వాడకుండా కట్టుబడి వరకు చేసేటటువంటి పనులకు అల్ట్రాటెక్ కానీ, కేసీపీ కానీ, మహా సిమెంట్ కానీ మనం 53 గ్రేడ్ ఉన్న వాటిని మాత్రమే వాడుకోవాలి. అదే మంచిది. అదేవిధంగా ఒకవేళ నిర్మాణం పూర్తవుతుందని పీపీసీ అని అంటే కనుక అందులో అల్ట్రాటెక్ కానీ, కేసీపీ కానీ, మహా కానీ, లేదా ప్రియా సిమెంట్ కానీ, లేదా రామ్కో సిమెంట్ కానీ మనం పీపీసీలో మనం 43 గ్రేడ్ని మనం వాడుకోవాలి. ఇసుక ఏ సైజు ఉండాలి ఏంటి అని అంటే, లోకల్గా మనకి గోదావరి జోన్ 2లో ఉండేటటువంటి ఇసుక వాడితే చాలా మంచిది. ఒకవేళ మనం స్టీల్ అంటే మనకు వైజాగ్ స్టీల్ కానీ, లేదా టైగర్ సీల్డ్ కానీ ఉంటాయి. ఇందులో 8mm, 10mm, 12mm, 16mm, 20mm కూడా, అంటే మీరు ఇల్లు నిర్మాణించుకునే అంతస్తులను నిర్ణయిస్తుంది ఎంత ఎంఎం అనేది. ఎంఎం అనేది పెరుగుతూ ఉండే కొద్దీ రేటు కూడా పెరుగుతుంది. మనం పెయింటింగ్స్ విషయానికి వస్తే ప్రస్తుతం ఏషియన్ పెయింట్స్ బాగా ప్రాచుర్యం పొందింది. టైల్స్ మనం చూసుకున్నట్లే జాన్సన్ కానీ, ఖజేరియా కానీ, లేదా ఏ ఇతర డిజిటల్ సంబంధించిన టైల్స్ అయినా మనం వాడచ్చు. ఇటుకలు మనకు ప్రాంతీయంగా దొరికేటటువంటి 230mm ఉండేటటువంటి లేదా 110mm ఉండేటటువంటి ఇటుకలను వాడుకోవాలి. కిటికీలు ప్రస్తుతం అందరూ కూడా యూపీవీసీ ఫిక్స్డ్ చేసిన 2 ట్రాక్, 2.5 ట్రాక్, 3 ట్రాక్ అనే 3 ట్రాకులు ఉండేటటువంటి యూపీవీసీ కిటికీలను వాడుకోండి. ప్రస్తుతం అది చాలా చక్కగా ఉంది. డోర్లు మనకు డోర్లు అనేవి చాలా ముఖ్యమైనవి. అయితే దీనికి సంబంధించి మనం బాత్రూమ్కి వాడుకునేటప్పుడు వాటర్ ప్రూఫ్ అంటే WPVC కానీ, లేదా ప్రీ పెయింటెడ్ అల్యూమినియం కానీ, లేదా యూపీవీసీ కానీ, లేదా పీవీసీ కానీ మనకు 10 సంవత్సరాల వరకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా ఉండేటటువంటివి వాడుకోవాలి. సింహద్వారం అంటే మన ఇంటి గేటుగా ముందుగా ఉండి మొదట మనం ఇంటి లోపల అడుగు పెట్టేటటువంటి సమయంలో దాటేటటువంటి ద్వారాన్నే సింహద్వారం అని అంటారు. దాన్ని మనం ఎప్పుడూ కూడా గ్రేడ్ 1 ఇటుకను ఉపయోగించి మనం కట్టుకోవాలి. పిఓపి సీలింగ్ ప్రస్తుతం చాలా ప్రాచుర్యంలో ఉన్నది. ప్లంబింగ్ మెటీరియల్ అంటే పైపులు మనం ఆశీర్వాద్ కానీ, లేదా ఆల్ట్రోల్ ఫ్లోర్ గార్డ్ ఇప్పుడు ప్రస్తుతం చాలా ప్రాచుర్యం పొందింది. ఇక చూస్తే ఎలక్ట్రికల్ మెటీరియల్లో మనకు గోల్డ్ మెనల్ కానీ, లెగ్రెండ్ కానీ, ఫినోలెక్స్ కానీ మనకు చాలా మంచి ప్రాచుర్యం పొందాయి. శానిటరీలో ప్యారీవేర్ కానీ, అదేవిధంగా ముందుగా వాటర్ బోర్ వేసుకునేటప్పుడు కిర్లోస్కర్ బోర్స్ కానీ, లేదా సిఆర్ఐ కానీ, లేదా టారో బోర్లను వేసుకోవడం మంచిది.
మరి ముఖ్యంగా గ్రిల్స్ అండి. ఐరన్ గ్రిల్స్ అనేవి ఈ మధ్యకాలంలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఐరన్ గ్రిల్స్ అనేవి టాటా లేదా జేఎస్డబ్ల్యూ వంటి వాడితే మంచిది. ఎప్పుడు కూడా మనం ఇల్లు నిర్మించుకునేటప్పుడు ప్లంబింగు మరియు ఎలక్ట్రికల్ ఒకే వ్యక్తికి ఇవ్వడం చాలా మంచిది. ఎందుకనంటే తను ఏ విధంగా చేస్తాడు అనేది 2 రకాలుగా ఒకేసారి తను నిర్మాణం చేసుకునేటప్పుడు ఎంతో సులువుగా తన పని అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా పెయింట్లు అనేవి సింగిల్గా ఒకరికి మాత్రమే ఇచ్చుకుంటే మంచిది. మనం ఎప్పుడూ కూడా ఇల్లును కట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్త వహించి 1కి 2 సార్లు ఆలోచించి మనం ఫ్యూచర్ని ఆలోచించి మనం కట్టుకోవాలి. ఒకవేళ మన దగ్గర తగిన స్తోమత డబ్బు లేకపోయినట్లయితే లోపల పూర్తి నిర్మాణాన్ని పూర్తి చేసుకుని గృహప్రవేశం చేసుకొని తదుపరి బయట పనులు చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచ్.